హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్నటిది ఎపిసోడ్ అనమాట. సెప్టెంబర్ 13th అండ్ ఫ్రైడే ఎపిసోడ్ అనమాట. నిన్నటిది గేమ్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటుండే. నిఖిల్కి అయితే దెబ్బ తగిలింది కదా, ఆ కాళ్ళని అయితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేక మన విష్ణు వచ్చేసి పాపం అతన్ని ఆయన కాలుకి ఏదో ఆయింట్మెంట్ పెట్టేసి అయితే రాస్తుందనమాట. మాట్లాడుతున్నప్పుడు ప్రేరణకి ఆమె సంచాలక ఎట్లయితే చేసింది అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఆ టైంలో విష్ణు ఫస్ట్ నిఖిలే చెప్పిండనమాట, నువ్వు మీ వాళ్ళు చేసిన కన్ఫ్యూజన్ వల్లే నువ్వు అంత సంచాలకంగా కరెక్ట్గా చేయలేదేమో అనిపించింది. డెసిషన్ వాళ్ళు చెప్పింది నువ్వు తీసుకున్నట్ల వాళ్ళు కన్ఫ్యూజ్ చేసిరు నిన్ను, వాళ్ళ వల్లే నువ్వు సంచాలకంగా అంత కరెక్ట్గా చేయలేదు అని ఇంతమందికి అనిపించింది అనమాట. వాళ్ళని నమ్ముకోవడం వల్ల నువ్వే పప్పయినవు అని చెప్పేసి అయితే మన నిఖిల్ ప్రేరణతోనే క్లారిటీగా చెప్తాడు. ఇది తర్వాత మాట్లాడడం దీని గురించి. అయితే ఇక గేమ్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే సోఫాలో కూర్చోబెట్టిన అందరినీ ఒక్కొక్క టీం ఎంత అమౌంట్ సాధించారు అని చెప్పేసి అయితే చెప్పిండు. యష్మిక టీం వాళ్ళేమో 1,25,000 గెలిచారు. నైనిక టీం వాళ్ళు 75,000 అండ్ నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు కలిసి 1,45,000 గెలిచి వాళ్ళైతే విన్నర్ అయితే అయ్యిండ్రు. వాళ్ళ అమౌంట్ ప్రైజ్ మనీ లాస్ట్లో మనం గెలిచిన తర్వాత ప్రైజ్ మనీ ఉంటుంది కదా, దానికి యాడ్ చేస్తాము అని చెప్పేసి అయితే టోటల్ మొన్న 3 lakhs ఉండే కదా, ఇది యాడ్ చేసి చూపించారు అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ విన్ అయినరు వీళ్ళే అని చెప్పేసి చెప్పుకున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు వాళ్ళ పనులు చూసుకుంటూ ఉన్నారు. ఈ టైంలో మన పృథ్వీకి నిఖిల్, సీత అండ్ విష్ణు చెప్తుంటారు అనమాట, నువ్వు ఆ గేమ్ బాగానే ఆడతావు బట్ నీ యాంగర్ వల్ల ఆ గేమ్ అనేది పోతుంది అని చెప్పేసి అయితే ఆయన్ని ఇలా కోపంగా ఉండకు అలా ఉండని చెప్పి సీతను విష్ణును కిస్లు ఇస్తున్నారనమాట. బాగుంటావు అన్నట్టుగా. ఆడికి ఏ రకంగా బాగా నచ్చిండే వాళ్ళకు నాకేం అర్థం కాలేదు. కానీ మన విష్ణు అయితే చిన్న పిల్ల అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకైతే. ఇంకా మిగతా క్యాండిడేట్లు అందరూ నైట్ కూర్చుని ముచ్చట పెడుతూ ఉన్నారనమాట మన మణికంఠ గేమ్ గురించి అనమాట. అభయ్ కూడా వాడికి నేను ఏం అనలేకపోయాను, వాడితో ఆడడం రాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ నవ్వుకుంటూ ఆయన టాపిక్ తీస్తూ ఉన్నప్పుడు ఆయన విన్నాడు అనమాట. మణికంఠ కిచెన్ రూమ్లో ఉండే ఆయన వచ్చేసి, మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, నా గురించి చెప్పుకుంటూ నవ్వాల్సిన అవసరం లేదు, నా బాడీ ఎంత ఉందో, నా బాడీ ఎంత సహకరించిందో నేను అంతవరకే ఆడగలను అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ వీళ్ళు నవ్వుతారు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి నా గురించి నవ్వాల్సిన అవసరం ఏం లేదు నా వెనకాల అని చెప్పేసి క్లారిటీగా చెప్పేసి అభయ్కి చెప్పిండు. ఓకే బ్రదర్ ఓకే అని చెప్పేసి అభయ్ కూడా యాక్సెప్ట్. ఈ ఒక్క పాయింట్ నాకు తెలిసి మణికంఠ 100%గా నామినేషన్లో అయితే వేసుకుంటుండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకుంది. నైట్ పడుకునే ముందు యష్మితోని మన భాష గారు అయితే అంటుంటారు అనమాట, సోనియా అక్కడ నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నప్పుడు ఆమె రియల్గానే కొంచెం అంటే అగ్రెసివ్ అయిందా, లేకపోతే అక్కడ ఏదో ఫేక్గా అనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. ఆమె ప్రతి విషయం పట్ల ఫేక్గానే అరుస్తుంది కాబట్టి ఫేకా రియల్గా అరిచిందా అని చెప్పేసి యష్మికి మన భాష గారు అయితే అడుగుతారు. మార్నింగ్ అయితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసము ప్రేరణ అండ్ అబ్బాయి అండ్ బ్రెడ్ చేసుకుంటారు అనమాట. అది ఏదో కామెడీగా మన విష్ణు వచ్చేసి మా ఆడగొట్టేసిన బ్రెడ్ అని చెప్పేసి ప్రేరణకు అండ్ విష్ణుకు కొంచెం ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఇక్కడే కాదు, ముందు వాళ్ళు కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్లో వాళ్ళు షోలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉంది. వాళ్ళు అట్లా కామెడీ, అది కామెడీగా కాదు ఏదో క్యాజువల్గా అంటుంటే పక్కన కూర్చున్న నిఖిల్తో మన సోనియా కూర్చుంది. ఆమె ఈ సీన్ చేయాలని చూస్తుందో మరి ఏం చేయాలని చూస్తుందో, ఈమె ఏది మాట్లాడినా పాయింట్ చేసి అట్లా అనవడం అవసరమా? ఆమె ప్రతి ఒక్కరిని గుచ్చి అనడము, ఆమెని ప్రొవోక్ చేయడము ఎట్లా కనిపించిందో ఏమో. మరి ఆమెకు ఒక్కదానికి ఒకవేళ ప్రాబ్లం అయితే ప్రేరణ చెప్తుంది, అలా ఎందుకు అంటున్నావు, మాడగొడుతున్నావు, ఇంకేది చేసుకుంటూ నేను మా ఫుడ్ మేము అని చెప్పేసి ఆమె చెప్పుకుంటుంది. బట్ వాళ్ళకి ఏ ప్రాబ్లం, వాళ్ళు నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటున్నారు. నిఖిల్ని లేపి బయటకు తీసుకొచ్చి ఆమె ప్రతి ఒక్కరిని పాయింట్ చేసి మాట్లాడుతుంది, ప్రొవోకింగ్ చేస్తుంది. ఆమెకు అవసరమా అంటే నీకు అవసరమా అనే ఫీలింగ్ జనాలకు వచ్చింది. నాకైతే స్పెషల్గా అనిపించింది. ఈమె ప్రతి ఒక్కరిని భాష అన్న కూడా వాళ్ళ ముంగటి స్నానంకి వెళ్తూ ఉంటే పోగానే చెప్తుందనమాట. ఈయన కూడా ఈయన ఏజ్ ఉంచుకొని అంటే ఏజ్ని బట్టి మాట్లాడేస్తున్నారు, అంటే ఈయన ఏజ్కి విలువ ఇచ్చేసి మేము కూడా ఏమనలేకపోతున్నాం అని చెప్పేసి ఆయనను కూడా టార్గెట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే ఈమె ఒక్క అమ్మాయితో కూర్చుని ముచ్చట పెట్టింది ఇప్పటి వరకు లేదు. ఒక అమ్మాయితో కలిసి పనిచేయడం కానీ ఇట్లాంటివి కానీ మాట్లాడడం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఎవరితో చేయదు. ఏదో క్యాజువల్గా గ్రూప్లో ఉంటుంది, పక్కకుంటుంది. ఈమె మొత్తం టార్గెటింగ్ మొత్తం ఎవరెవరు స్ట్రాంగ్ పర్సన్లో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆడవాళ్ళలో అయితే మ్యాక్సిమం ఆమె విన్నరు అనే ఫీలింగ్లో, ఆమె స్ట్రాంగ్ అనే ఫీలింగ్ ఉన్నది. ఆమె తర్వాత ఎవరు అంటే విష్ణు అనే ఫీలింగ్లో ఉంది కాబట్టి విష్ణుని టార్గెట్ చేసి ప్రతి చిన్న పని ఆమె ఏది మాట్లాడినా కానీ
అంటే గొడవ పెంచడానికి ఏదో జనాలకు చూపించడం ఆమె రాంగ్ మాట్లాడుతుంది అనే విధంగా చూపించడానికి ఆమె ట్రై చేస్తుంది. ఏమంటారు, ఒక తప్పు నువ్వు చేయకపోయినా నువ్వు 100 సార్లు తప్పు చేసినావు అంటే జనాలకు తప్పుగానే అనిపిస్తుంది కదా. ఎవరైనా అనుకుంటారు తప్పు చేసిందేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఆమె అట్లా క్రియేట్ చేయడానికి, జనాల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి విష్ణు పట్ల ఇవన్నీ సెంటిమెంటలు యాక్షన్లు డ్రామాలు వేస్తున్నదని నా ఫీలింగు. అండ్ 100% అదే కరెక్టు. అండ్ అదంతా అయిపోయిన తర్వాత భాషా గారిని కూడా టార్గెట్ చేసింది. భాషా అన్నం కూడా 2-3 2-3 సార్లు ఆయన కూడా టాప్ 5 క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారనమాట. ఆయనను కూడా టార్గెట్ స్టార్ట్ చేసింది. ఇంకా వీళ్ళ ముగ్గురినైతే ఇక ఫ్రెండ్స్ని చేసేసుకుంది కదా. ఎవరు, నిఖిల్, పృథ్వీ, అభయ్, వీళ్ళు ఈమె చుట్టుముట్టే ఉంటారు కాబట్టి ఈయనకు ఇలా ప్లస్గా అవుతుంది అనమాట. ఈమెకు వీళ్ళకు పడే ఓట్లు కూడా ఈమెకు పడే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల వీళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంది, వాళ్ళని ఎన్నిస్ చేస్తుంది, వాళ్ళని బయట జనాల్లో బ్యాచ్ చేయడానికి మ్యాక్సిమం ఎంత ట్రై చేయాలో అంతా ట్రై చేస్తుంది, అంతకు మించిన ట్రై చేస్తుంది. బట్ భాషా గారికి అండ్ విష్ణుకు అంత బయట నెగిటివ్ అనేది లేదు. ఈమెకున్నంత నెగిటివిటీ, యష్మికి ఉన్నంత నెగిటివిటీ ఇలా ముగ్గురులో ఎవ్వరికీ లేదు. అండ్ నిఖిల్ అయితే శుద్ధ పప్పు అయ్యిండుగా, ప్రేరణని పప్పు అవుతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ నిఖిల్ 100కి 200% పప్పు అయిపోతుంది. మధ్యలో గేమ్ బంద్ అయింది. అప్పుడు ఈమె ఫ్రెండ్షిప్ కట్ చేసింది. మళ్ళీ నిన్న గేమ్ స్టార్ట్ చేసిండు, మళ్ళీ ఫ్రెండ్షిప్ ఈమె స్టార్ట్ చేసింది. ఆయన గేమ్ని పాడు చేయడమే ఈమె మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్కు గేమ్ వాళ్ళ ముచ్చటంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కండక్ట్ చేసిండు. అది ట్రూత్ ఆర్ డేర్. ఇది అందరు చూసిందే. ఇక ఒక్కొక్కరు బాటిల్ ఎవరి సైడ్ వస్తే వాళ్ళకి ఏదైనా డేర్ కానీ ట్రూత్ కానీ చెప్పడము ఇది చేయడం జరిగింది. ఇందులో మాత్రం ఆయన ఎవరికి ఫస్ట్ యష్మికి వచ్చేస్తే మన భాష అన్న ఆమె టీం అయినప్పటికీ ఆమె నోట్ చేత చెప్పించాలని చెప్పేసి, మీరు ఇప్పటివరకు ఏమైనా అబద్ధం చెప్పారా, అబద్ధం చెప్పాల్సి వచ్చిందా, ఏది ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే మెల్లిగా నవ్వుకుంటూ చికెన్ అని చెప్పేస్తుంది అన్నమాట. చికెన్ దొంగతనం చేసినా బట్ నేను అబద్ధం చెప్పినా అని. ఇంకా ఎంత నవ్వుకుంటూ చెప్పిందంటే వీళ్ళకు బుద్ధి లేదో మిగతా వాళ్ళకి ఆమెకు లేదో తెలియదు కానీ నవ్వుకుంటూ హ్యాపీగా చెప్తుంది చికెన్ దొంగతనం చేశాను అని. నిన్ననేమో విష్ణుతోని పిచ్చ అరుపు, నువ్వు చూసావా నీ ఇవాళ నవ్వుకుంటూ చెప్పేస్తుంది అనమాట. ఏందో ఈ పిల్లకి అర్థమైపోతుంది. ఇక మిగతా వాళ్ళందరూ మన విష్ణుకు పోల్ డ్యాన్స్ ఇచ్చింది మణికంఠ. నెక్స్ట్ విష్ణు ఏమో ఓం గారికి లిప్స్టిక్ పెట్టుకుండా రావాలి అని చెప్పేసి గేమ్ అయిపోయింది దాకా ఉండాలి అని. అండ్ మన నిఖిల్కి ఏమో శారీ కట్టుకొని డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ చేసారు. అండ్ ఆయనకి వచ్చేసి భాష అన్నని ఆయనకి చెప్పిన అనమాట. ఎవరినన్నా ఒక అబ్బాయిని పర్టికులర్గా తీసుకుపోయి అట్లనే కూర్చుంటారు, వాళ్ళని తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్లో పడేయాలంటే అందులో వీక్గా ఉన్నది ఆయనది కాబట్టి ఆయన తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్లో వేసేసిండి. ఆయనతో పాటు ఈమె కూడా పడిపోయింది అనమాట. ఇది జస్ట్ ఫన్నీగా జరిగిపోయింది. ఇది ఇవాళ చెప్పుకోవాల్సింది అంత పెద్దగా కూడా ఏం లేదు షో గురించి. అంటే టాస్కులు ఏం జరగలేదు, ఫన్నీగానే. అండ్ నెక్స్ట్ ఎమోషనల్గా కనెక్ట్ చేసిండ్రు బిగ్ బాస్. ఈ 10 డేస్కి ఇవన్నీ ఇంట్లో నుంచి వస్తువులు అవి ఎందుకు తెప్పించారో మరి. ఇంతకుముందు సీజన్లలో మరీ ఇంత జల్ది అయితే ఎప్పుడు తెప్పించలేదు. మరి ఈరోజు ఖాళీ ఉన్నది అని చెప్పేసి అయితే నిన్నటి ఎపిసోడ్ ఖాళీ ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ కండక్ట్ చేసిరేమో అనిపించింది. బట్ చిన్న వస్తువులకి, టెడ్డీ బేర్లకు, డ్రెస్లకి, ఫోటోలకి మరీ అంత ఎమోషనల్ మరి 10 డేస్లోనే అని నాకు అనిపించింది. అది ఓవర్ అనిపించింది. అండ్ నిఖిల్ వాళ్ళ నాన్న డ్రెస్సు అంటే రిటర్న్ చేసేసిండు. అబ్బాయికి వాళ్ళ నాన్న వాచ్ ఇప్పించిండు. అండ్ నెక్స్ట్ మన మణికంఠ ఆదిత్య గారికి వచ్చినప్పుడు మణికంఠకి శాల్వా ఏమో వాళ్ళ అమ్మది వస్తే ఆయన రిటర్న్ చేసిండు. అంటే ఒక్కొక్కరు ఓట్స్ అంటే లాలీపాప్స్ ఇచ్చుకుంటా నేను వీళ్ళకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వీళ్ళకి వద్దు అని చెప్పేసి అయితే అట్లా ఓటింగ్ వేయించారు అనమాట. ఆదిత్య గారికి ఏమో వాళ్ళ నాన్నది ఫోటో, ఇట్లా చిన్నవి. అది పెద్ద విషయం కూడా అనిపించలేదు. ఓవర్గా ఏడ్చినట్టు అయితే నాకు అనిపించింది. మరి అవసరం లేదు. అండ్ దాని తర్వాత అయితే మణికంఠ ఫుడ్ దొంగతనాలు చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి బిగ్ బాస్కి 2 సార్లు అడిగాడు. బట్ ఆయన ఏం చెప్పకపోయేసరికంటే ఈయన పని చేసుకుంటా ఉంటానమాట. నైట్ టైంలో కూడా యష్మి టీం వాళ్ళ ఫుడ్ ఒక బాక్స్లో ఉన్నది అంటే పెద్ద డబ్బా తీసుకొని పోయి ఆయన మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ డబ్బా యథావిధిగా తీసుకొచ్చి అయితే లోపల పెట్టేస్తున్నారు అనమాట. ఈ టైంలో మిగతా వాళ్ళు బయట కూర్చుని ముచ్చట పెట్టే వాళ్ళు ముచ్చట పెడుతూనే ఉన్నారు. లోపల పడుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పోయి
తీసుకుని అయితే ఆయన ఐటమ్స్ అయితే ఐటమ్ దాచిపెట్టేసుకున్నాడు. అండ్ దీనికంటే ముందు కూడా యష్మి టీం వాళ్ళది ఏదో ఒక బాక్స్ అనేది దాచిపెడితే నాకు ఏదైనా హెల్ప్ చేస్తేనే, నాకు ఏదైనా పని చేస్తేనే నేను మీకు ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ చేత మసాజ్ చేయించుకున్నాడు అనమాట. యష్మి నుంచి మసాజ్ చేయించుకొని అది చేయించుకొని బీన్ బ్యాగ్లో నుంచి వాళ్ళ బాక్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసిండు. దాని తర్వాత అయితే వీళ్ళు నైట్ పడుకున్న తర్వాత వాళ్ళ పోపుల డబ్బా నుంచి ఏదో ఫుడ్ ఐటమ్ అయితే తీసేసుకొని దాచిపెట్టేసుకుండు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో బిగ్ బాస్ ఈయన దొంగతనం చేయొచ్చా చేయకూడదా అనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఫుడ్ ఆకలి కోసం ఇక తప్పలేక ఆయనకి దొంగతనం అయితే చేసిండు. ఇక రేపటి అంటే ఇవాళ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అయితే బిగ్ బాస్ ఏమంటారు, నాగార్జున సార్ ఏమంటారు అని చెప్పేసి దొంగతనం చేయొచ్చా చేయకూడదా అని మళ్ళీ ఇవాళ ఎలిమినేషన్లు కూడా ఇవాళనే ఉంటాయి కదా, ఏం జరగబోతుందో ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం. మరి ఈరోజు రివ్యూ పట్ల మీ అభిప్రాయం మీద ప్లీజ్ కమెంట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.